So it's wonderful to sit before God's word and study. దేవుని లేఖనాల ఎదుట కూర్చుని లేఖనాలు ధ్యానించడం ఆశ్చర్యం, అద్భుతం. Now you remember our topic is discernment in Christian life. నేను ప్రారంభించిన అంశం ఏంటంటే క్రైస్తవ జీవితంలో అవసరమైన విశేషణ, This is the fourth class on the topic. వివేచించడం, ఇది ఆ అంశం మీద 4వ ప్రసంగం. This discernment is very essential for any aspect of our life. వివేచన అనేది మన జీవితంలో ఏ విభాగానికైనా అవసరమైన సంగతి. And especially in our Christian life, we need to have discernment to take proper steps in our life. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో సరైన నిర్ణయం చేయడానికి ఈ వివేచన చాలా అవసరం. I told you that we are considering 7 things on spiritual discernment. 7 సంగతులు ముందుగానే చెప్పాను మీకు. వివేచన మీద 7 సంగతులు మనము ధ్యానించబోతూ వచ్చాం. What was the first thing? అందులో 7 మొట్టమొదటి చెప్పండి. It is the privilege of a born again child of God to have the ability to discern. రక్షించబడిన విశ్వాసికి ఇవ్వబడిన ఒక ఆధిక్యత ఏమిటంటే వివేచించగలిగిన సామర్థ్యం కలిగి ఉండడం. Why? Because we have the gift of the Holy Spirit. We have the Spirit of God dwelling in us. ఎందుకు కారణం అంటే మనము పరిశుద్ధాత్మని నివసించేటట్లుగా కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మని నివాసంగా కలిగి ఉన్నాం. And the second thing is we need to progress in our ability to discern. రెండవ అంశం మనం ధ్యానించింది ఈ యొక్క వివేచన అనే ఈ అంశంలో మనము అభివృద్ధి చెందాలి లేదా పరిణితికి రావాలి. We discussed in detail about spiritual knowledge and wisdom and understanding. ఆ అంశములో మనము సవివరంగా ఆలోచించింది ఏంటంటే తెలివి, జ్ఞానము, గ్రహించగలిగిన సామర్థ్యము. Now the third topic or third thing was discernment in spiritual life proves our maturity, spiritual maturity. ఆధ్యాత్మికమైన వివేచన కలిగి ఉండడం దేన్ని సూచిస్తుందంటే మన యొక్క ఆధ్యాత్మికమైన పరిణితిని, అభివృద్ధిని చూపిస్తుంది. So discernment is connected to knowledge, discernment is connected to maturity. వివేచన అనేది తెలివితోను, వివేచన అనేది ఆధ్యాత్మికమైన పరిణితితోను అనుసంధానం చేయబడింది లేదా కలపబడింది. Now in connection with maturity we were trying to see what Paul divides humanity into 3. ఈ యొక్క ఆత్మ సంబంధమైన పరిణితి అనే అంశంలో మానవ జాతిని అంతటిని అపోస్తలుడైన పౌలు 3 భాగాలుగా చేశాడు. Natural man, ప్రకృతి spiritual సంబంధి, man, ఆత్మ carnal సంబంధి, man. శరీర సంబంధి. Natural man means who do not have the spirit part by which he can connect with God. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి ఆత్మ మృత స్థితిలో ఉంటాడు, అందువలన దేవునితో అనుసంధానం కలిగి ఉండలేడు. That happened from the day when Adam and Eve committed sin. అది ఎప్పుడు జరిగింది అని అంటే ఆదాము చేసిన పాపము చేసిన ఆ దినాన్నే సంభవించింది. And spiritual man is totally opposite to that. ఆత్మ సంబంధి దానికి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. Spiritual man is God has quickened or revived or enlightened the spirit part in him. ఆత్మ సంబంధి జీవితంలో దేవుడు తన ఆత్మను పునరుజ్జీవింపజేశాడు, వెలిగించాడు. That happens when we receive Jesus Christ as our Savior and Lord. అది ఎప్పుడు సంభవిస్తుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన సమయంలో జరిగే ఒక సంభవం. So then we have the ability to understand God and the things of God and so forth. అప్పటి నుంచి దేవునికి సంబంధించిన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులు అవగాహనలోకి తీసుకోవడం, గ్రహించగలిగిన సామర్థ్యం మనకు కలుగుతుంది. Carnal man. ఇప్పుడు శరీర సంబంధి అనే అంశంలోకి వస్తున్నాం. Paul says to Corinthians, అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో చెప్తూ, you are a saint, you are saints, మీరు పరిశుద్ధులు, you are gifted, richly gifted, మీరు ఆత్మ సంబంధమైన వరాల్లో ఐశ్వర్యవంతులు, but you are not spiritual. కానీ మీరు ఆత్మీయులు కాదు, you are carnal. మీరు శరీర సంబంధులు. I told you carnal refers to, that Telugu is very correct, a one who is living or controlled by the body. తెలుగులో రాయబడిన మాట చాలా స్పష్టంగా ఉంది.
శరీరంలో చెలరేగే ఆ ఆలోచన ద్వారా, కోరికల ద్వారా జీవించేవాడే శరీర సంబంధి. Now we were trying to see how is it possible that a saint is like living like a carnal man. ఇప్పుడు మనం ఒక ప్రశ్నకు జవాబు వెతుకుతున్నాం. అదేమిటంటే ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఎలాగూ శరీర సంబంధిగా మారిపోయి శరీరం ఆస్పదం చేసుకుని నడుస్తాడు. There we have to consider many verses from the Bible. దానికి జవాబుగా బైబిల్లో చాలా వచనాలు ఇప్పుడు మనం చూడాలి. In the book of Romans 7, రోమాపత్రిక 7వ అధ్యాయం, Apostle Paul, we don't need to read every verses of that passage ఆ భాగంలో ఉన్న అన్ని వచనాలు మనం చదవనవసరం లేదు, కానీ to save time. సమయ పాలన నిమిత్తం 18 to 24, Apostle Paul explains the sin nature that is dwelling, continue to dwell in the believer's life. చూడండి, 18 నుంచి 24 వరకు విశ్వాసిలో నివాసమున్న పాప స్వభావము ఎల్లప్పుడూ అతడు జీవించినంత కాలం ఉంటుంది అన్నది వివరిస్తున్నాడు. In 17 it is written, sin that dwells in me. In verse 20 it is written, sin that dwells in me. నాయందు నివసించే పాపమే అని 17లో, నాయందు నివసించే పాపమే అని 21లో, 23 he says, I see another law in my members, warring against the law of my mind. 23లో వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. See Galatians 5:17. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా రాసుకోవాలి మీరందరూ. Galatians 5:17. 5:17. There also Paul శరీరము writes, ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించుచు. So a born again child of God has two natures, you know that. తిరిగి జన్మించిన విశ్వాసిలో రెండు స్వభావాలు We కనబడతాయి. have the new nature, God from Christ, నవీన స్వభావం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉన్నాం. and we have the old sin nature. పాపము ద్వారా ఇవ్వబడిన ప్రాచీన స్వభావం మనం కలిగి Now, ఉన్నాం. I cannot explain all these things in one class. ఒకే తరగతిలో వీటన్నిటిని నేను వివరించలేను. When you have time, it is good to study Romans 6, 7, 8. మీకు సమయం దొరికినప్పుడు రోమాపత్రిక 6, 7, 8 చదువుకోవాలి. Very good study. Very clearly Paul explains those things there. అక్కడ ఈ రెండు పాపాల గురించి అపోస్తలుడైన పౌలు, లేకపోతే రెండు నియమాల గురించి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాశాడు. In God's plan, we have been crucified with Christ. దేవుని ప్రణాళికలో మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము. So in chapter 6 he says, you reckon yourself dead. మీరు పాపము విషయంలో మృతులుగా ఎంచుకోండి అన్నాడు. The old is gone. పాత పోయింది. But when he comes to chapter 7, 7వ అధ్యాయానికి వస్తే Paul says, you will notice the old is still there little bit in our life. ఆ పాత స్వభావం మీలో ఉన్నదని మీకు 7వ అధ్యాయంలో కనబడుతుంది. If you simply say, I am a new man, I am a child of God, I am a saint, I will never commit any mistake, if you think, that's not right. ఒకవేళ నేను రక్షించబడ్డాను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పూర్తిగా మారిపోయాను, నేను ఏ పాపము చేయను అంటే గనక, Till we die, we will face this struggle. చూడండి, మరణించే అంతవరకు కూడా ఈ యొక్క యుద్ధము మనం చేస్తూనే ఉంటాం. You see Galatians 5:17, we read that. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అదే మనం చదువుకున్నాం. Two natures within us fighting contrary to each other. ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి, అవి వాటితో పోరాడుచున్నవి అన్నమాట మనం చూస్తున్నాం. Same thing Apostle Peter also says. పేతురు కూడా చెప్పాడు అదే మాట. అపోస్తలుడైన పేతురు 1 Peter chapter 2 verse 1. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. There also Apostle Peter says similar thing. అపోస్తలుడైన పేతురు కూడా అదే సంగతి తెలియజేశాడు. Having 11. Beloved, I beg you as sojourners and pilgrims, abstain from fleshly lust, చూడండి, which war against the soul. చూడండి, Yeah. ఆత్మకు విరోధము, ఆ భాగమే నేను చదువుతున్నాను. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. Our body has certain interest. మన శరీరానికి కొన్ని కోరికలు Our ఉంటాయి, body has some passions. కొన్ని ఆశలు ఉంటాయి. Those passions are against God, against the purposes of God. దేవునికి, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా చెలరేగే కోరికలు So our ఉంటాయి. body is demanding something దేవుడు మన నుంచి ఏవో ఆశిస్తున్నాడు, which is against God. That body demanding
something which is against మన God. దేహము దేవునికి వ్యతిరేకమైనవి ఏవో ఆశిస్తుంది, కోరుకుంటుంది. And our new nature demands something which is against the sin nature. ఈ పాప స్వభావానికి ఈ నవీన స్వభావం వ్యతిరేకంగా పనిచేస్తూ దేవునికి అనుకూలంగా కోరుకుంటుంది. Now you read Romans 8, రామపత్రిక 8వ అధ్యాయం verse 7. 7వ వచనం చూడండి. If అనగా we- శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. That's what I said now. అది ఇప్పుడే చెప్పాను నేను. Verse 8. 8వ వచనం When we చూడండి. have that mind, when we are thinking of our body desire only, God, we cannot please God. చూడండి, ఒకవేళ నీ శరీరంలో చెలరేగే కార్యాలనే నువ్వు చేస్తూ ఉంటే 8వ వచనం రాయబడింది, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. Now you see verse 6. 6వ వచనం చూడండి. Carnally minded is death. Yeah, death. మరణము, ఆత్మానుసారమైన మనస్సు పైన ఉన్నట్టుంది. ఇది Verse 11. శరీర సంబంధమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై And ఉన్నది. also verse 13, if you live according to the flesh, you will die. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసి ఉన్నారు. So the question is, how is it possible for a saint to become carnal? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒక ఆత్మీయుడు శరీరుడుగా లేకపోతే ఒక పరిశుద్ధుడు శరీరుడుగా మారడానికి కారణాలేంటి? Because we have a sin nature within us. మనతో పాప స్వభావం కలిగి ఉన్నాం. And we are always concerned about the things of the flesh, concerned about the things of this world. ఈ లోకానికి సంబంధించిన, ఈ శరీరానికి సంబంధించిన విషయాల పట్ల మనము ఆసక్తి కలిగి ఉండడం ద్వారా That destroys our spiritual energy and spiritual joy and zeal and life. పరిశుద్ధ జీవితమునకు సంబంధించిన బలము, ఆనందము, జీవాన్ని చంపేస్తాయి. Did you understand that? అర్థమైందండి? Notice again Romans 8:5. రామపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం Those who చూడండి. live according to the flesh set their minds on the things of the flesh. Those who live according to the spirit, the things of the spirit. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు. So what is- ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద So మనసుంచుతారు. what is the reason why a believer, a very born again child of God, a saint, becoming a carnal man? ఒక విశ్వాసి, తిరిగి జన్మించిన వాడు, పరిశుద్ధుడు ఎలాగ శరీర సంబంధిగా మారిపోతాడు? Because he is always interested in the things of this world. అతని మనసు శరీరానుసారమైన వాటి మీదే ఉంటుంది, He is ఈ లోకం always మీదే ఉంటుంది. concerned about the things of the flesh. శరీరమునకు సంబంధించిన వాటి మీద అతను మనస్సు కలిగి ఉంటాడు. And also in chapter 13, 13వ అధ్యాయం Paul says one more thing. రామపత్రిక 13వ అధ్యాయం అపోస్తలుడు పౌలు మరొక సంగతి చెప్పాడు. Put on the Lord Jesus Christ and make no provision for the flesh. 13-14. 13-14 రామపత్రిక. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. So that means if we make provision for the flesh, ఒకవేళ శరీరానికి అవకాశం ఇస్తే, శరీర విషయాలే నువ్వు తింటూ ఉంటే లేకపోతే ఆలోచిస్తుంటే, our sin nature, our old man becomes powerful and strong in us. మన ప్రాచీన పురుషుడు బలమయ్యి శక్తివంతుడిగా మారి మనల్ని నొక్కేస్తాడు. We need to feed on, we need to give provision for our new man, the spirit, the spiritual man. ఆత్మీయుడు లేకపోతే నవీన పురుషుణ్ణి మనము బలవంతుడిగా చేయాలి, ఆయన్ని బాగా భోజనం పెట్టాలి, మేపాలి. They are careless in this matter. చాలా మంది విశ్వాసులు ఆత్మ సంబంధమైన పురుషుణ్ణి పోషించే They are విషయంలో born అజాగ్రత్తగా again, ఉన్నారు. born again believers, తిరిగి జన్మించిన వాళ్ళే, child of God, దేవుని పిల్లలే, took baptism బాప్తిసం కూడా తీసుకున్నారు, and participating from the Lord's table. ప్రభు బల్లలో కూడా పాలు పొందుతున్నారు. But they don't constantly feed the new spirit, new nature. ఆ నవీన స్వభావాన్ని వారు తరచుగా పోషించని కారణాన్ని బట్టి వాళ్ళు శరీర They are సంబంధంగా very మిగిలిపోతారు. careless in their spiritual life. ఆత్మ సంబంధమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉంటారు. So they are spiritually weak, becoming weak. ఆత్మీయంగా బలహీనులుగా మారిపోతారు. But in the material matters, physical matters, they are strong.
భౌతికమైన విషయాల్లో, శరీర సంబంధమైన విషయాల్లో చాలా బలంగా మారిపోతారు. And that's how they slowly fail and become carnal men. నెమ్మదిగా విఫలమై శరీర సంబంధులుగా స్థిరపడతారు. They yield to the demands of Satan. సాతాను యొక్క కోరికలకు వారు లాగబడతారు. They fulfill the desire of the flesh. శరీరంలో చెలరేగే కోరికలను నెరవేరుస్తారు. You know, in Galatians 5:19, we often read it in connection with unbelievers. గలాతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం సహజంగా అవిశ్వాసులకు సంబంధించిన సందర్భంలో చదువుతాం మనం. Actually, we have to take it even for believers also. అసలు వాస్తవానికి విశ్వాసులు కూడా తీసుకోవాలి. There Paul says, what are the works of the flesh? What are the works of the spirit? ఆ శరీర సంబంధమైన కార్యాలేంటి, ఆత్మ సంబంధమైన కార్యాలేంటో అక్కడ రాశాడు. The spiritual man is dwelling upon the spirit, the fruit of the spirit, and the carnal man is living for these things which are the fruit of the flesh. ఆ ఆత్మ సంబంధి అయిన వ్యక్తి ఆత్మ ఫలం మీద ఆధారపడతాడు. శరీర సంబంధమైన వ్యక్తి శరీర కార్యాల మీదే మనసు ఉంచుతాడు. So he is explaining the works of the flesh are evident. శరీర కార్యాలు అంటే ఏంటో స్పష్టంగా ఉన్నాయని వివరించడం ప్రారంభించాడు. So this is the way a believer, a saint becomes a carnal. విశ్వాసి పరిశుద్ధుడు శరీర సంబంధిగా మారిపోతాడు ఈ మార్గంలో. Now what Paul says about their features, their characteristics. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ శరీర సంబంధి అనే వ్యక్తుల యొక్క గుణ లక్షణాలు ఏంటి ఏం చెప్తున్నాడు? Did you understand that properly? అంటే ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? We are believers, God's people. మనం విశ్వాసులం, దేవుని పిల్లలం. If we are not careful, ఒకవేళ మనం జాగ్రత్తగా if we ఉండకపోతే, don't feed our spiritual man, ఆత్మీయమైన పురుషుణ్ణి లేకపోతే ఆత్మ సంబంధమైన నవీన పురుషుణ్ణి మనం we పోషించకపోతే, don't strengthen our internal, our inside, our spirit part, మన ఆత్మ సంబంధమైన వ్యక్తిని మనం బలపరచకపోతే, we will slowly become carnal men. మనము నెమ్మదిగా శరీర సంబంధిగా మిగిలిపోతాం. Dominated by our body passions. శరీర కోరికల ద్వారా అదుపు చేయబడి నియంత్రించబడతాం. Now Corinthians became like that. కొరింథీయులు అలాగే అయిపోయారు. Now let us see what Paul says about those carnal men. ఇప్పుడు శరీర సంబంధులైన వ్యక్తుల కొరకు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. Just see 1 Corinthians 3 verse 1 onwards. మొదటి కొరింథీ పత్రిక, No need to read, just see that. 1 Corinthians 3 3వ అధ్యాయం verse 1 onwards. 1 నుంచి మనం చదువుదాం. What Paul says. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, You are not spiritual, my brethren. They are brethren. సహోదరులారా, వారు సహోదరులే. You are not spiritual. మీరు ఆత్మ సంబంధులు కారు అంటున్నాడు. Now how much boldness he has. అలా అపోస్తలుడైన పౌలుకు ఉన్న ధైర్యం ఎంత గొప్పదండి. My brother, you are not a spiritual man. సహోదరుడా, నువ్వు అసలు ఆత్మీయుడు కాదు అంటున్నాడు. You are carnal. నువ్వు శరీరం. Then he says you are a babe in Christ. మీరు క్రీస్తునందు పసిబిడ్డలు. Now this is the same thing the writer said in Hebrews 5 also. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో అదే లేఖికుడు అదే విషయాలు చెప్పాడు. See in Hebrews 5, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, we have read it earlier, just look at it. మనం ఉదయం చదివాం, మరలా ఒకసారి చూద్దాం. 5:14. 5వ అధ్యాయం 14వ వచనం. Paul says, the writer says from 12 onwards, 12 నుంచి ఈ అంశాన్ని ఈ లేఖికుడు ప్రారంభించాడు. you should have been teachers now. ఈ సమయానికి మీరు బోధకులు అవ్వాలయ్యా. You are still student. ఇంకా మీరు విద్యార్థులుగానే మిగిలిపోయారు. Now we have come with milk to you earlier. We have given you milk. మీకు ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు మీకు But even now you need solid food. ఇప్పుడు మీకు Even now you need milk. ఇప్పుడు కూడా మీరు పాలే కోరుకుంటున్నారు. Then there also he says you are a babe. మీరు పసిపిల్లలు. So there the summarized at the feature is abnormal growth. అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే సరి అయిన ఎదుగుదల లేదు, లేకపోతే సరికాని ఎదుగుదల. The one who should have been young man now still with a feeding bottle. అంటే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు యవనస్తుడిగా ఉండి పాలు బాటిల్ కట్టుకుని పాలు తాగుతున్నాడు అనమాట. See, so wonderful to see a 3-month-old little child.
little child. ఒక 3 నెలల పసిపిల్ల పాలు బాటిల్ తట్టి తాగుతుంటే అది చాలా ఆశ్చర్యంగా అందంగా Is కనబడుతుంది. it not wonderful? అదేం పెద్ద ఆశ్చర్యమేం We కాదు. rejoice to see a child, a babe, maybe just 2-3 months old. 4-3 నెలలన్న అమ్మగాయ గాని బాబు గాని పాలు తాగడం మనం ఎంతో ఆనందంగా చూస్తాం. So whatever features are there for that child, ఆ అమ్మాయికి లేదా చిన్నపిల్లకి ఏ whether crying or whether scroll, whatever it is, ఆమెకున్న లక్షణాలు అన్ని మనం చూస్తాం. we rejoice. వాటిని బట్టి ఆవిడ ఏడిచినా That నవ్వినా is the- పడిపోయినా మనం నవ్వుతుంటాం. That is the childish nature. ఎందుకంటే ఆ చిన్న పిల్లకు ఉండవలసిన లక్షణాలు అవన్నీ. But after 10 years, 10 సంవత్సరాలు అయిన తర్వాత still that child is behaving, that child behaving like the child, 3-month child. చూడండి 10 సంవత్సరాల వయసు వచ్చినా ప్రాయం వచ్చినా 3 నెలల పాపలాగా అలాగే ప్రవర్తిస్తూ ఉందనుకోండి. Very bad. అది చాలా విచారం. We feel very sorry. అప్పుడు పాలు బాటిల్ తాగుతున్నాడు That అనుకోండి, parents are చాలా very much బాధపడతారు. worried. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. Oh, our child is not growing properly. మన పిల్లవాడు సరిగా పెరగట్లేదు. After 10 years, 20 years, just like the child. 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, పసిపిల్లలాగానే బిహేవ్ He చేస్తున్నాడు. is still passing urine there itself. ఎక్కడి నుంచి ఉంటే అక్కడే పాస్ పోసేస్తున్నాడు. Still you have to give a bath to that child. అతనికి ఇప్పుడు కూడా మనమే స్నానం Still you చేయాలి. have to feed that child. ఇప్పుడు కూడా మనం భోజనం Oh, పెట్టాలి. it's very difficult to care for such a person. ఆ వ్యక్తిని సంభాళించడం చాలా కష్టం. Same thing is with the people of God. దేవుని పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు. What a sad thing. After 25 years, 30 years, a believer still behaving like a child. 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత విశ్వాసి చిన్న పిల్లల్లాగా ప్రవర్తించడం ఎంత విచారం. Now what kind of thing Apostle Paul says here? You are a child. అపోస్తలుడైన పౌలు మీరు పసిపిల్లలు అన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? Says there is strife, envy and so on. మీ మధ్యలో అసూయలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. Easily fight, children easily fight. ఆ పిల్లలు తొందరగా దెబ్బలాడేసుకుంటారు. And also they are not able to understand the truth. ముఖ్యమైన సంగతి ఏంటంటే సత్యాన్ని గ్రహించే సామర్థ్యం లేకుండా They పోయింది. cannot grasp deep things. లోతైన విషయాలు వాళ్ళు అవగాహనలోనికి తెచ్చుకోలేరు. No, carnal men, carnal people, శరీర సంబంధులు they grow up normally. They don't grow properly. వాళ్ళు సరైన ఎదుగుదల ఉండదు వాళ్ళది. ఆ సరికాని ఎదుగుదల వాళ్ళలో మనకు కనబడుతుంది. They have no understanding, no discernment, no progress in their knowledge. వారు జ్ఞానంలో పెరగరు, సరైన అవగాహన ఉండదు, సరైన And వివేచన కూడా they వాళ్ళకి are కలగదు. ignorant of higher spiritual truth. ఉన్నతమైన ఆత్మ సంబంధమైన సత్యాల విషయాల్లో వాళ్ళు అజ్ఞానంగా కనబడతారు. Now again, let's see that Hebrew passage హెబ్రీ పత్రికకు మళ్ళీ వెళదాం. that is very clearly mentioned there. స్పష్టంగా అక్కడ రాయబడింది. Remember, after 5:14, 5వ అధ్యాయం 14వ వచనం what is తర్వాత there in chapter 6 verse 1? 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపోయి Leaving the discussion of the elementary principles of Christ, let us go on to perfection. చూడండి కింద రాయబడింది Hebrews 6:1. సంపూర్ణులగుటకు సాగిపోదుము అన్నాడండి. That means these Hebrew Christians were not able to understand deep things of the word of God. దేవుని లేఖనాల్లో ఉన్న లోతైన సత్యాల్ని ఆ హెబ్రీ క్రైస్తవులు అవగాహన చేసుకోలేకపోయారు. They were not growing Christians. వారు పెరుగుతున్న పరిణితి They చెందుతున్న were క్రైస్తవులు carnal కాదు. Christians. వారు శరీర సంబంధులైన క్రైస్తవులు. They were not progressing. వారిలో అభివృద్ధి కనబడదు. They cannot digest the deep things of the Bible. లేఖనాల్లో ఉన్న లోతైన సంగతులు వాళ్ళకి అరగవు. They are still studying ABCD. వాళ్ళు ఏబిసిడీలతోనే సంతోషంగా ఉంటారు. That's what Paul says. అదే పౌలు చెప్తున్నాడు. Leave the elementary things. ఆ యొక్క మూలపాఠాలు వదిలేయండి. You are not in LKG. నువ్వు ఇంకా ఎల్కేజీలో లేవు. You are in the 10th or 11th or 12th. నువ్వు 10వ తరగతి 12వ తరగతి వచ్చేసింది నీ వయసుకి. You have to study solid things. లోతైనవి బలమైనవి నేర్చుకోవాలి నువ్వు. So carnal people are ignorant people. ఈ యొక్క శరీర సంబంధులకు ఉన్న ఒక లక్షణం ఏంటంటే అవివేకులు, They అజ్ఞానులు. couldn't reach a higher level of understanding. వారు ఉన్నతమైన అవగాహనలోనికి రారు. And another thing Paul says in 1 Corinthians 3:3. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మరొక You విషయం చెప్పాడు. see end of verse 3. 3వ అధ్యాయం చివరి భాగంలో మనం చూద్దాం. You behave like other men. శరీర సంబంధులైన మనుషులు 3:3. End of 3. శరీర సంబంధులై
మనుషుల రీతిగానే నడుచుకుంటున్నారు. Are you not behaving like mere men? మీరు మామూలు మనుషుల్లాగానే నడుచుకోవట్లేదా? Listen carefully. మీరు జాగ్రత్తగానండి. Paul is rebuking Corinthian people. అపోస్తలుడైన పౌలు కొరింథీ వ్యక్తులను లేకపోతే ప్రజలను గద్దిస్తున్నాడు. You are saint. మీరేమో పరిశుద్ధులు, You are gifted people. మీరేమో వర సంభూతులు, You should have been godly people. మీరు దైవికమైన వ్యక్తులుగా ఉండాలి. But you are carnal men. మీరేమో శరీర సంబంధులుగా మిగిలిపోయారు. Now Paul is proving that. అపోస్తలుడైన పౌలు మీరు శరీర సంబంధులు ఎలాగో Why do నిరూపిస్తున్నాడు. I say you are carnal men? మీరు శరీర సంబంధాలను నేను ఎందుకు అంటున్నా తెలుసా? Because you fight. మీరు దెబ్బలాడుకుంటారు. You have division among you. మీ మధ్యలో విభేదాలు ఉన్నాయి. There is envy. మీలో అసూయలు ఉన్నాయి. You are just behaving like other men. ఇతర మనుషుల వలె మీరు ప్రవర్తిస్తున్నారు. Behaving like other men. సామాన్యులు మారుమనసు పొందినోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. In the book of Judges there is a verse about Samson. న్యాయాధిపతుల గ్రంథంలో Similar word. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను గురించి ఇదే భావం వచ్చే మాట ఉంది. Book of Judges న్యాయాధిపతుల chapter గ్రంథం 16 verse 17. చూడండి 16వ అధ్యాయం. You know the background. ఆ యొక్క విషయం మీ అందరికి తెలుసు కదా. And maybe he is lying in the bosom of his wife. Delilah, yeah. చూడండి సంసోను దెలీలా ఒడిలో పడుకొని ఉన్నాడు. And she tried her best to understand the secret of the power of Samson. సంసోను యొక్క బలం ఎందులో దాగి ఉందో తెలుసుకోవడానికి ఆమె శతవిధాల ప్రయత్నం చేసింది. And Samson also tried to hide it. సంసోను కూడా తెలపకుండా చాలా చాకచక్యంగా దాస్తూ వచ్చాడు. And finally, as he is, taking rest in her bosom, he says the secret. అతనిలో ఉన్న రహస్యాన్ని అతడు ఒక సమయంలో ఆమె దగ్గర చెప్పేశాడు. What he says there? ఏం చెప్పాడు అతను? He told his heart to her. అతను హృదయం అంతా తెలియజేశాడంట. No razor has ever come upon my head. నా తల మీదకి ఇప్పటి వరకు ఏ మంగళ కత్తి రాలేదు. I have been a Nazarite to God. నేను దేవునికి నాజీరు చేయబడిన From my mother's womb. నా తల్లి గర్భములోంచి. If I am shaven, then my strength will leave me. ఒకవేళ నా యొక్క తల గొరిగినట్లయితే క్షౌరం చేసినట్లయితే And I shall become weak and be like any other man. నాలోంచి బలమంతా తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదును. I am not like any other man. నేను ఇతర మనుషుల లాంటివాడిని కాదు. I am a different man. నేను ప్రత్యేకించబడిన. I have been a Nazarite to God. నేను దేవునికి ప్రత్యేకించబడిన వాడిని. I have been separated to God. దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నవాడిని. God has a plan for me. దేవుడు నా పట్ల ప్రణాళిక ఉంది. God has entrusted me, equipped me with his power. దేవుడు నాలో తన బలాన్ని శక్తిని నింపాడు. So I am a different man. నేను ప్రత్యేకమైన వాడిని ఇతర వలె ఉండలేను. That is the condition of every Christian. ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసం The moment we received Christ as our savior, ప్రభు అయిన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన ఆ క్షణంలో we have been born again, మనం తిరిగి జన్మించాం, saved children of God. మనము దేవునికి పరిశుద్ధులం. We have the Spirit of God dwelling in us. మనలో దైవాత్మ నివసిస్తున్నాడు. We are the people of God. దేవుని ప్రజలం. We have a different nature. మనకి విభిన్నమైన స్వభావం ఉంది. Our behavior is different. మన యొక్క ప్రవర్తన వేరు. Our standard is different. మన యొక్క పరిధి వేరు. And our lifestyle is different. మన జీవన విధానం వేరు. We are not like the other people. ఇతర మనుషుల వంటి వారము కాము. That we should always remember. అది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. We are not supposed to behave like other men. ఇతర మనుషుల వలె ప్రవర్తించడానికి మనకి ఏ విధమైన అవకాశం లేదు. But Corinthian people, Apostle Paul says, అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, you behave like any other man. మీరు ఇతర మనుషుల వలె మీరు కూడా ప్రవర్తిస్తున్నారు. Now come to Samson. సంసోను దగ్గరికి రండి. What happened to Samson? సంసోనుకి ఏం జరిగింది? This poor man, he disclosed the secret. ఈ యొక్క వ్యక్తి తన యొక్క రహస్యాన్ని దెలీలాతో చెప్పాడు. Let me put it in bracket. బ్రాకెట్ లో పెట్టుకోండి. Be careful with women. స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. Man, పురుషులారా. And stree, you should be careful with man. స్త్రీలారా పురుషుని విషయమై జాగ్రత్తగా ఉండాలి. It's a very dangerous thing. అది చాలా ప్రమాదకరం. Don't share your secret with a woman. Don't share your secret with a man. నీ యొక్క రహస్యాన్ని పురుషులతో చెప్పకూడదు, పురుషుడు వారి రహస్యాన్ని స్త్రీతో చెప్పకూడదు. Anyway, he disclosed the secret. ఏదేమైనప్పటికీ తన రహస్యము
చెప్పేశాడు సంసోన్. What happened? ఏం జరిగింది? She removed the hair. ఆమె తన యొక్క తలను క్షౌరం చేసింది. You know the story. మీకు తెలుసు కదా. Philistines coming. ఫిలిష్తీయులు వచ్చారు. Samson tried to perform the miraculous activity. సంసోను ఎప్పటి అట్లే ఎడజెమ్ముకుందాం అనుకున్నాడు. బలాఢ్యుడిగా తిరిగి మళ్ళీ వాళ్ళ మీద పడదాం అనుకున్నాడు. And we read that the Spirit of God left him. యెహోవా ఆత్మ అతని ఎడబాసినని అతడు ఎరుగకపోయెను. There we see in the end of verse 20, he did not know that the Lord had departed from him. అతడిని యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసి పోయిన సంగతి అతడు ఎరుగకపోయెను అన్నమాట. He became like any other man. ఇతర మనుషుల వలె అతడు కూడా బలహీనుడిగా అయిపోయాడు. He became powerless. శక్తిహీనుడిగా అయిపోయాడు. And what happened? ఏం జరిగింది? And we read the story there. అక్కడ చదువుతాం మనం. We are not supposed to become like other men. మనం ఇతర మనుషుల వలె ఉండకూడదు, తయారవ్వకూడదు. We should have a higher standard. మనకి ఉన్నతమైన స్థితి కలిగి ఉండాలి. We should not be carnal men. ఇతర సామాన్యులు మారు మనసు పొందని వాళ్ళ వలె మనం Now, ఎప్పటికీ remember one thing. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. Even when a person is carnal, ఒక వ్యక్తి శరీర సంబంధి అయినా, living under the control of body passions, శరీరంలో చెలరేగే కోరికల చేత అతడు జీవించిన, behaving like any other man, ఇతర మనుషుల వలె అతడు ప్రవర్తిస్తూ వచ్చిన, even then అప్పటికి he can preach, అతడు బోధించగలడు, he can sing, అతడు పాడగలడు, he can emotionally speak, ఎంతో భావోద్రేకంగా ప్రసంగం చెప్పగలడు, he can love, అతడు ప్రేమించగలడు, he can cry, అతడు ఏడవగలడు, he can be zealous and passionate. అతడు ఎంతో ఆసక్తి శక్తిగా ఉండగలడు. Why? I told you earlier. Why? You tell me now. Why? ఎందుకు? What is the reason? కారణం ఏంటి చెప్పండి. కారణం ఎందుకు చెప్పండి. The power of soul. జీవములో ఉన్న శక్తి. Now you remember that diagram there. అక్కడ ఉన్న అది గుర్తుపెట్టుకోండి. Spirit, soul and body. Soul is the center of energy, intelligence, emotion and all these things. చూడండి, ఆత్మ, జీవము శరీరంలో ఈ జీవం అనేది భావోద్వేగాలకు, తెలివితేటలకు, జ్ఞానానికి, చిత్తానికి కేంద్రమై ఉన్నది. Some of our politicians in India preaching so powerfully. మన భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు ప్రసంగిస్తారు, చాలా శక్తివంతంగా ప్రసంగిస్తారు. If you know the political situation, you understand it very clearly. మీరు ఇప్పుడు జరిగే రాజకీయ సంబంధమైన విషయాలు చూస్తే మీకు అర్థమవుద్ది. With their mouth, with their preaching, they can draw thousands and thousands down. Crores of people. వారు ప్రసంగాల ద్వారా, వారి నోటి ద్వారా, నాలుక ద్వారా కోట్ల మందిని, వేల మందిని ఆకర్షించేస్తారు. That is not spirituality. అది ఆత్మీయత కాదు. That is the strength and power of their soul. వారి యొక్క జీవములో ఉన్న బలము, శక్తి అది. So somebody is preaching, ఎవరో ఒకరు ప్రసంగం చేస్తారు, somebody is singing, ఎవరో పాట పాడుతుంటారు, somebody is loving, కొంతమంది ప్రేమిస్తుంటారు. You cannot say, oh, what a spiritual man, what a spiritual brother, sister. No. వాళ్ళు చేసే ప్రసంగం, పాడే పాట, చూపే ప్రేమను బట్టి ఎంత పరిశుద్ధుడో, ఎంత ఆత్మీయుడో అనుకున్నా కుదరదు. We have to discern it. మనం వివేచించాలి. Not by just preaching or singing. పాట పాడడం ద్వారా, ప్రసంగం చేయడం ద్వారా మనం వివేచించడం కాదు. Look at the life of that person. అతని యొక్క జీవితం చూడాలి. Is there any fruit of the Holy Spirit? పరిశుద్ధాత్మని ఫలాలు ఏమైనా కనబడుతున్నాయా? So carnal man is a person who lives under the control of body passions. శరీర సంబంధి శరీరంలో చెలరేగే కోరికల ద్వారా, ఆశల ద్వారా జీవించేవాడు. They cannot discern spiritual things properly. ఆత్మ సంబంధమైన సంగతులను వారు వివేచించలేరు. But spiritual people can discern even this. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు వీటన్నిటిని వివేచించగలడు. Even when a preacher is preaching, singer is singing, or somebody is doing something, spiritual men will sense it. ఒక బోధకుడు బోధిస్తున్నా, ఒక పాట పాడేవారు పాట పాడుతున్నా, పరిచర్య చేస్తున్న ఆత్మ సంబంధమైన వ్యక్తి నిశితంగా పరిశీలిస్తాడు. దాని అవగాహనకు అతనికి వచ్చేస్తుంది. So we have seen these three kind of different people. Paul is dividing
classifying in 1 Corinthians 3. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ ముగ్గురు వ్యక్తులను విభాగించి వారి లక్షణాలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. Natural man, ప్రకృతి సంబంధి, spiritual man, ఆత్మ సంబంధి, carnal man. శరీర సంబంధి. Now very quickly just evaluate and we'll close it here. ఇప్పుడు దీనిని మనము ఒకసారి సింహావలోకనం చేసుకుని ముగిద్దాం. Our own personal life. ఇప్పుడు మన సొంత ఆత్మ సంబంధమైన జీవితాన్ని పరిగణలోకి తీసుకుందాం. And family and assembly setup. అదే విధంగా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. Where do we come? ఇప్పుడు ఈ ముగ్గురులో మన ఏ జాతికి చెందిన వాళ్ళం? Natural man, spiritual man, carnal man. ప్రకృతి సంబంధ నీవు, లేకపోతే ఆత్మ సంబంధివా, లేకపోతే శరీర సంబంధివా? Now I have explained these three, I don't want to repeat again. 3 ఉదయం నుంచి కష్టపడి చెప్తున్నాను, మళ్ళీ నేను అట్లన్నీ చెప్పక్కర్లేదు కదా. There are many godly people, they feel, చాలా మంది దైవభక్తులు అనుకుంటున్నారు. Today in the assemblies, among the assemblies, so many carnal believers are there. చాలా మంది దైవజనుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ దినాల్లో సంఘాల్లో ఉండేవారిలో ఎక్కువ శాతం శరీర సంబంధం. Corinth, many were carnal people. కొరింథీలోనే ఉన్నారు ఎక్కువ మంది శరీర సంబంధం. 2000 years ago. 2000 సంవత్సరాల పూర్వం. Now what about our assembly? మరి మన సంఘాల పరిస్థితి ఏంటి? And they also say there are many natural men in the assembly. అదే దైవజనులు లేకపోతే దైవభక్తులైన వారు చెప్పే మరొక మాట ఏంటంటే శరీర సంబంధులే కాదండి, ప్రకృతి సంబంధులు కూడా సంఘంలో ఎక్కువ మంది ఉన్నారంట. They are in the assembly. వాళ్ళు సంఘంలోనే ఉంటున్నారు. They say they are born again. రక్షించబడ్డామని చెప్తున్నారు. So they took baptism. అందువల్ల బాప్తిసం తీసుకున్నారు. And taking from the Lord's table. ప్రభు బలిలో పాలు పొందుకుంటారు. But no evidence of conversion in their life. వారి జీవితంలో మార్పు జరిగింది అనడానికి రుజువేమీ కనబడదు. No evidence of having any spiritual interest in their heart. వారు హృదయంలో ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఏ కోరిక, ఆశ ఉండదు. They are in the most dangerous condition. వాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. Because they will never go to heaven. వాళ్ళు ఎప్పటికీ పరలోకం వెళ్ళలేరు. They are inside the church. కానీ సంఘంలోనే ఉంటారు. In the church of a local church under the building. సంఘం అంటే వాళ్ళు అనేది ఈ బిల్డింగ్ కింద ఉంటారు వాళ్ళు. Their name is in the register of that church. ఆ సంఘంలో ఉన్న పట్టికలో వాళ్ళ పేరు ఉంటుంది. But they will never reach heaven. కానీ పరలోకం వెళ్ళరే. How dangerous condition it is. అది ఎంత ప్రమాదకరమైన దుస్థితి. They will never see the need of salvation, conversion, salvation. చూడండి, వారు రక్షించబడాలి అనే ఆ యొక్క అవసరతను ఎన్నటికీ చూడలేరు. Carnal men, శరీర సంబంధులు, they are born again Christians, రక్షించబడిన విశ్వాసులే, but they live under the control of body passions. శరీర కోరికల చేత అదుపు చేయబడుతూ జీవిస్తారు. No understanding in the things of God. దేవుని లేఖనాలు లేకపోతే దేవుని విషయాలు వాళ్ళకి అర్థం కావు. Somebody will say this is the right thing, they go that side. కొంతమంది ఎవరని చెప్పి ఇది సరైందయ్యా అంటే అటు వెళ్ళిపోతారు. Somebody will say this is the right thing, they go there. ఒకవేళ ఇది రైట్ అంటే ఇక్కడికి వెళ్ళిపోతారు. No idea, no understanding, no principle like that. ఏ ఆలోచన ఉండదు, ఏ నియమం ఉండదు, ఏ అవగాహన ఉండదు. Very few are spiritual. కొద్ది మంది మాత్రమే ఆత్మీయులు ఉన్నారు. No, I cannot judge you, you cannot judge me. నేను నీకు తీర్పు తీర్చలేను, నువ్వు నాకు తీర్పు We తీర్చలేవు. cannot judge anybody else. We have to judge ourselves. ఇక్కడ మనం ఎవరిని తీర్పు తీర్చడం లేము, కానీ మనల్ని మనం తీర్పు తీర్చుకుంటా ఉన్నాం. But anyway it is true. It seems many natural men, few natural men, many carnal men, very few spiritual men in the assemblies today. సత్యం ఏంటంటే సంఘంలో ఎక్కువ మంది శరీరులు, ఆ తర్వాత ప్రకృతి సంబంధులు, వాళ్ళకంటే అందరికంటే తక్కువ మంది ఆత్మ సంబంధం. In the New Testament we see these three in examples. నూతన నిబంధనలో ఈ 3 ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయి. Judas is the example for natural man. యోధా ప్రకృతి సంబంధికి సంబంధించిన వ్యక్తి. He walked with the Lord for 3.5 years. 3.5 సంవత్సరాల ప్రభువుతోనే నడిచాడు. No change took place. తన జీవితంలో ఏ మార్పు జరగలేదు. Never understood what the Lord Jesus preached. ప్రభు ఏమి ప్రకటించాడో ఎప్పుడు అతనికి అర్థం కాలేదు. Finally he betrayed the Lord for 30 pieces of silver. 30 వెండి నాణాలకు అమ్మేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని. And even committed suicide. ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు. Perished.
నశించిపోయాడు. Natural man. ప్రకృతి They move along with the people of God, వారు దేవుని ప్రజల మధ్య తిరుగుతారు, but the end is destruction. కానీ చివర మాత్రం నాశనం. But John is an example for spiritual man, యోహాను ఆత్మ సంబంధికి సాదృశ్యం. always leaning on to the bosom of Christ, ప్రభువైన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకునేవాడు, knowing the heartbeats of Christ. హృదయ స్పందన వినేవాడు. And the Lord gave him long life also. ప్రభు అతనికి చాలా సుదీర్ఘమైన ఆయుష్ ఇచ్చాడు. And Peter is, I think, representative for carnal man. పేతురు అప్పుడప్పుడు శరీర సంబంధిగా మనకు కనబడుతుంటాడు. Why? ఎందుకని? He's a child of God. దేవుని Very కుమారుడు. good brother, very good brother. చాలా మంచోడు, మంచి But సహోదరుడు. often controlled by the body passions. అప్పుడప్పుడు లేకపోతే ఎక్కువ సార్లు శరీరం అదుపు చేస్తుంటది అతని. He was very zealous, అతను చాలా ఆసక్తి కలిగినాడు, but not with wisdom. Not with wisdom. చాలా ఆసక్తి కలిగినాడు కానీ జ్ఞానానుసారమైన You ఆసక్తి know, కాదు. even he tried to stop Christ from cross. సిలువ కలగకుండా యేసుక్రీస్తుని ఆపేయాలనుకున్నాడు ఈ He పేతురు. had no discernment, అతనికి అసలు వివేచన లేదు. and he denied the Lord 3 times. 3 సార్లు ప్రభువు నేను ఎరగనని చెప్పాడు. Now, what is your stand? Once again, I'm asking. మరలా మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు ఈ 3 తరగతుల్లో ఎక్కడ ఉంటావు? Think about Judas, think about John, think about Peter. యోధాను చూడు, యాహాను చూడు, పేతురుని చూడు. ఈ ముగ్గురులో ఏ జాతికి చెందిన వాడు నీవు? I fully believe if you are a natural man, even today the Lord can change you. నేను పూర్తిగా నమ్ముతున్నాను, ఒకవేళ నీవు ప్రకృతి సంబంధివై యోధాలాగుంటే దేవుడు ఇప్పుడు కూడా నిన్ను Because the మార్చగలడు. Lord can change anybody at any time. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా మారుస్తాడు. And carnal man, శరీర సంబంధి him also the Lord can change. దేవుడు అతన్ని మరలా ఆత్మ సంబంధిగా మార్చగలడు. Apostle Peter, he cried. అపోస్తలుడైన పౌలు He పశ్చాత్తాపడ్డాడు. wept very much. He wept. అతడు ఎంతో పశ్చాత్తాప్తుడై The బిట్టరగా Lord ఏడ్చాడు. looked at him. ప్రభు అతని వైపు చూశాడు. And later on he was changed. ఆ తర్వాత అతను మారిపోయాడు. He became a very powerful witness for the Lord. ప్రభు కొరకు చాలా శక్తివంతమైన సాక్షిగా మారాడు. So whatever may be our condition today, నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నా, whether natural man or carnal man, నువ్వు ప్రకృతి సంబంధమైనా శరీర సంబంధమైనా the Lord can change our life. నీ జీవితాన్ని ప్రభు మార్చగలడు. Now if I think I am a spiritual man, ఒకవేళ నేను ఆత్మ సంబంధిని నువ్వు అనుకుంటే, I am the only spiritual man here, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నేను ఒక్కడనే all ఆత్మ are carnal సంబంధిని, and natural men, మిగతా వాళ్ళందరూ శరీర సంబంధులు ప్రకృతి సంబంధాలు నువ్వు అనుకుంటే, what I should understand, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటో you తెలుసా? spiritual man, tomorrow you may fail. ఆత్మ సంబంధి నీవు రేపు విఫలం అవ్వచ్చు. There is a possibility for a spiritual man to become carnal man. ఆత్మ సంబంధి శరీర సంబంధి అయ్యే అవకాశం ఎప్పుడూ నిలబడే ఉంటుంది. So spiritual man has nothing to be proud of. ఒకవేళ నువ్వు ఆత్మ సంబంధిగా ఉంటే దాన్ని బట్టి నువ్వు గర్వించవలసిన అవసరం లేదు. Spiritual man should be humble, continue to be humble. ఆత్మ సంబంధి విధేయుడిగా ఉండాలి, విధేయతలోనే కొనసాగాలి, And continue to grow in the Lord. ప్రభువులో పెరగాలి. Only then we shall be discerning Christians. అప్పుడు మాత్రమే వివేచన కలిగిన క్రైస్తవులుగా మారగలం. So we were trying to see the third point. మూడో అంశాన్ని మనం చూస్తున్నాం. Discernment in spiritual things proves our spiritual maturity. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనకున్న అవగాహన లేదా వివేచించగలిగిన శక్తి దేన్ని నిరూపిస్తుందంటే ఆత్మ సంబంధమైన పరిణితిని చూపిస్తుంది. Maturity means from natural man level to carnal man level to spiritual man, progressing in our spiritual level. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రకృతి సంబంధిగా ప్రారంభించిన మనం శరీర సంబంధిగా లేకపోతే ఆత్మ సంబంధిగా మనం వెదగాలి. అది అందులో అభివృద్ధి కనబడాలి. Only a spiritual man can have the discerning ability. ఆత్మ సంబంధి మాత్రమే ఈ యొక్క వివేచన అనే సామర్థ్యం కలిగి ఉంటాడు. So it's my prayer that God will help each one of us to be spiritual. ఇది నా ప్రార్థన, మనలో ప్రతి వారు కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలి. So that we may discern spiritually and progress in our Christian life. ఆత్మ సంబంధంగా మనం పెరగాలి, మన ఆత్మ సంబంధులుగా మన జీవితంలో అభివృద్ధి చెందాలి. May the Lord's name be glorified. దేవుని నామం కనపరచబడును గాక. ప్రార్థన.